వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం. వృషభ లగ్నంలో సూర్య బుధ గ్రహ సంచారం జరుగుతుంది. మిథునంలో గురు శుక్రుడు, అలాగే కేతు చంద్రులు సింహంలో, కుంభంలో రాహువు, శని భగవానుడు మీనంలో, కుజుడు స్వక్షేత్రంలో మేషంలో ఉన్నారు. ఈ వారం రాసులు మారిన గ్రహాలు కేవలం చంద్రుడు మాత్రమే. చంద్రుడు సింహంలో ఉంటారు వారారంభంలో. అధిక జ్యేష్ఠ శుద్ధ అష్టమి నుండి అధిక జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి వరకు 25 సోమవారం రవి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. బుధుడు మృగశిరలో ఉంటారు. 27 బుధవారం పద్మిని ఏకాదశి. అదే రోజు చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఉంటారు. ఇది ప్రత్యక్షంగా దర్శించడానికి వీలు కలుగుతుంది. ఎందుకంటే భారతీయ జ్యోతిష శాస్త్ర ఫలిత విధానంలో, గ్రహ గణితంలో ప్రధానంగా ఈ చిత్తా నక్షత్రాన్ని ఆధారం చేసుకునే అయనాంశాలని సాధిస్తాము. కాబట్టి చిత్తా నక్షత్రం దగ్గర చంద్రభగవానుడు ఉన్న రోజున మనం ప్రత్యక్షంగా ఆకాశంలో ఆ చంద్రుణ్ణి, చిత్తా నక్షత్రాన్ని దర్శించడం ద్వారా నిరయణ చక్రం, నిరయణ గ్రహాలు కనపడతాయి. 28 గురువారం అధిక మాసంలో ప్రదోష వ్రతం, దీన్నే అధిక ప్రదోషం అంటాం. 29 శుక్రవారం రవి రోహిణి నక్షత్రంలో ఉంటారు. కుజుడు భరణి, బుధుడు మిథునంలోకి ప్రవేశిస్తారు. 30 శనివారం శుక్రుడు పునర్వసులో ఉంటారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగ సంబంధమైన ఖగోళ సిద్ధాంతపరమైన అంశాలు.